హలో వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన టాపిక్ డిఎస్సి. డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్. ఠీకే, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అనేది ఒక టోకెన్ అండి. ఓకే, ఈ టోకెన్లా ఉంటుంది. దీంట్లో ఇమిడై ఉంటుంది అనమాట డిఎస్సి సర్టిఫికేట్. ఇది సేఫ్టీ క్యాప్. ఓకే, దీన్ని ఈ విధంగా పెడితే ఇది సేఫ్గా ఉంటుంది. ఇది పెన్ డ్రైవ్లో ఉంటుంది, కానీ పెన్ డ్రైవ్ కాదు. దీంట్లో మీరు చూడొచ్చు ఈ పాస్ అండి ఇది. ఓకే, మీకు వీడియోలో కనిపిస్తుందా నీట్గా? ఇది ఈ పాస్ కనిపిస్తుంది అనుకుంటా మేబీ. సో దీన్ని ల్యాప్టాప్లో ఫస్ట్ మన ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా దీన్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. దీన్ని సర్టిఫికేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని మన కంప్యూటర్లో పెట్టినట్టయితే మనం దీన్ని సిగ్నేచర్ని చేయడానికి ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు మన కంప్యూటర్లో ఏ విధంగా దీని యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, సో చూడొచ్చు మీరు ఈ టోకెన్ని నేను ఇప్పుడు ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. మీకు ల్యాప్టాప్లో ఇన్సర్ట్ చేసిన వెంటనే ఒక నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని గమనించవచ్చు. చూడొచ్చు మీరు రైట్ సైడ్లో ఒక నోటిఫికేషన్ వచ్చిందండి, ఆటో పీకర్కే అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. అది మన మై కంప్యూటర్లో ఉంటుంది. మై కంప్యూటర్లో మీరు చూడొచ్చు సిడి డ్రైవ్. ఇది చూడొచ్చు సిడి డ్రైవ్ హెచ్. ఇది ఈ పేరుతో ఓపెన్ అయింది. దీంట్లో హైపర్ పీకేఐ అని చెప్పేసి. సో దీన్ని ఒకసారి మనం డబుల్ క్లిక్ చేసినట్లయితే దీని యొక్క సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట. టైప్ చేయండి, ఎస్ఎన్ని మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు పాపప్ విండో వచ్చేస్తుంది. వెల్కమ్ టు ద హైపర్ పీకేఐ 2003 సెటప్ అని వస్తుందండి. దీన్ని మీరు నెక్స్ట్ చేసినట్టయితే అలాగే మన ఎక్కడ డెస్టినేషన్ ఫోల్డర్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనుకుంటారన్నమాట చేయొచ్చు. లేదు అంటే మనం బ్రౌజర్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్ కూడా దీంట్లో ఇవ్వచ్చు లొకేషన్. సో నెక్స్ట్ చేస్తాం. ఇది ప్రైవేట్ సిఎస్పియా ఆర్ మైక్రోసాఫ్ట్ సిఎస్పి. మనం ప్రైవేట్గా యూజ్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ అని చెప్పండి చేయొచ్చు. సో ఇన్స్టాల్ చేస్తాం. ఇది కొద్ది సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోద్ది, చాలా ఎక్కువ టైం పట్టదు. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఒకవేళ దీంట్లో నెట్ అంటే ఇంటర్నెట్ పనిచేసినట్టయితే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ వెబ్ పేజ్లో మనం చూడొచ్చు ఒక్కొక్క విండోస్ కోసం, అంటే విండోస్ కోసం ఈ యొక్క సాఫ్ట్వేరు, అలాగే ఫర్ లైనక్స్ కోసం ఈ యొక్క సాఫ్ట్వేర్లు రెండు అనమాట. ఓకే, 64 బిట్, అలాగే i386 కోసం. అది మ్యాక్ ఓఎస్కి అంటే ఇది ఒకటి. ఆండ్రాయిడ్ మొబైల్ ఇన్స్టాల్ చేస్తే దాని గురించి ఇంతవరకు కూడా ఎటువంటి ఇవి లేవన్నమాట, అప్డేట్స్ ఏం లేవు. సో దీన్ని మనకు అవసరం లేదు కాబట్టి మనం క్లోజ్ చేసేద్దాం. సో అయిపోయింది. ఇన్స్టాల్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. దీన్ని ఫినిష్ చేసేయవచ్చు. సో మీరు చూడొచ్చు ఇక్కడ 3 ఫోల్డర్స్ దీంట్లో ఉన్నాయండి. ఒకటి ఆటో రన్, ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఒకసారి చేసిన తర్వాత అది వస్తూ ఉంటుంది, మళ్ళీ అవసరం లేదు. ఆటో రన్, అలాగే ఆటో రన్ యొక్క సెటప్ ఏమి ఉంటుంది, అలాగే ఇది సాఫ్ట్వేర్ అండి. దీన్ని డబుల్ క్లిక్ చేసినట్టు అయితే ఇక్కడే సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి ఇన్స్టాల్ ఆటోమేటిక్గా అయిపోద్ది. ఎక్కడి నుంచి మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మన దాంట్లో టోకెన్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందండి. సో టోకెన్ ఇన్స్టాల్ అయిపోయినంత మాత్రం మన డిజిటల్ సిగ్నేచర్ అయితే రాదు. సో ఇప్పుడు మనకి మీరు చూపించాను కదా, పెన్ డ్రైవ్ పెట్టినట్టయితే మనకి ఏ విధంగా వస్తుందో ఇలాగ వచ్చింది కదా. కానీ ఇక్కడ మనకి ఇంకొక ఐకాన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు రైట్ సైడ్లో ఈ కింద ఇది వచ్చింది కదా, HYP 2023. సో దీన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోతాయండి. చూడొచ్చు మీరు సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ ఎవరి పేరు మీద ఉంటుంది, అలానే ఎప్పటి వరకు దీని యొక్క వ్యాలిడిటీ ఏంటి, మోడల్ ఏంటి అనేది మొత్తం వచ్చేస్తుంది. దీని యొక్క సర్టిఫికేట్ని మనకు తీసుకోవాలనుకుంటే దీన్ని లాగిన్లోకి వెళ్ళాలండి. లాగిన్ కోసం పాస్వర్డ్ అయితే అడుగుతుంది. నేను పాస్వర్డ్ అయితే టైప్ చేస్తున్నాను. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత దీన్ని ఓకే చేసినట్టయితే మనకి ఈ విధంగా సర్టిఫికేట్ యొక్క వచ్చేస్తుంది అనమాట డీటెయిల్స్. సో నాకు సర్టిఫికేట్ నాకు కావాలి కాబట్టి సర్టిఫికేట్ని అయితే నేను ఇక చూసారు కదా, సిఏ సర్టిఫికేట్. ఠీకే, సిఏ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసి నేను ఎక్స్పోర్ట్ చేసినట్టయితే నాకు అడుగుతుందండి ఎక్కడ సిఏ సర్టిఫికేట్. నేను సింపుల్గా ఓకే డిఎస్సి సర్టిఫికేట్ అని చెప్పేసి ఒక నేమ్ ఇచ్చేస్తాను డెస్క్టాప్ మీదకి. సో నేను డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. సో రీప్లేస్ ఇట్ ఆల్రెడీ నేను చేశాను కాబట్టి దీన్ని రీప్లేస్ ఇట్ అడుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, నాకు రీప్లేస్ కావాలి. ఓకే, ఎక్స్పోర్టింగ్ సక్సెస్. ఠీకే, ఇది అయిపోయిందండి. మనకు అవసరం లేదు, ఎంత తప్పింది మనం దీనిలో ఇంకేం పని ఉంటుందో. ఫ్రీ సైనర్ అని చెప్పేసి ఒక టూల్ వస్తుంది, దాంట్లో మనం సైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనం లాగౌట్ అయిపోదాం. క్లోజ్ చేస్తున్నాను, క్విక్. ఓకే, అవుట్. మీరు చూడొచ్చు డెస్క్టాప్ మీద డిఎస్సి అనే యొక్క ఈ ఫైలు మీరు చూడొచ్చు. ఓకే, దీన్ని ఒకసారి నేను డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఎవరి పేరు మీద దాని డీటెయిల్స్, సర్టిఫికేట్ అన్నీ వస్తాయండి. దీంట్లో ఇంకేం ఉండదు. దీంట్లో ఇన్స్టాల్ సర్టిఫికేట్.
ఈ సర్టిఫికేట్ని ఇన్స్టాల్ చేస్తారు. కరెంట్ యూజర్ చేయాలనుకున్నారా చూడండి, ఒకే కంప్యూటర్లో 2-3 కలిపి యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ యూజర్ని క్రియేట్ చేసుకుంటూ. సో మీ యొక్క యూజర్ మీ యూజర్లో మీరు చేసుకోవాలి కాబట్టి సో కరెంట్ యూజర్లో నేను చేస్తాను. సో నెక్స్ట్ చేసేసి ఆటోమేటికల్లీ అది తీసుకుంటుంది లొకేషన్ అనేది. నెక్స్ట్ ఫినిష్ కొట్టినట్టయితే అది ఇన్స్టాల్ అయిపోద్దండి. సో మీకు వచ్చేస్తుంది దాంట్లో స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. ది ఇంపోర్ట్ వాజ్ సక్సెస్ఫుల్లీ, మన యొక్క ఈ యొక్క సిగ్నేచర్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. సో క్లోజ్ చేసాం కదా. సో ఈ విధంగా డిఎస్సి టోకెన్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం డిఎస్సి టోకెన్ సేఫ్లీ రిమూవ్ చేసేసి మనం డిఎస్సి టోకెన్ని తీసేయవచ్చండి. సింపుల్గా ఎగ్జిట్ యూఎస్బి టోకెన్తో ఎగ్జిట్ అయిపోయింది, రిమూవ్డ్. సో నేను రిమూవ్ చేస్తాను టోకెన్. ఓకే, సో ఈ విధంగా మనం డిఎస్సి టోకెన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ చూసారా మీరు, ఇక్కడ పీడిఎఫ్ సిగ్నేచర్ ఇది ఉంది కదా, ఈ అప్లికేషన్ ద్వారా కూడా మీరు సిగ్నేచర్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ అండి, ఏముండదు, చాలా సింపుల్గా సిగ్నేచర్ చేసేయవచ్చు. ఇక్కడ ఏదైతే ఫైల్లో సిగ్నేచర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. జస్ట్ లైక్ మీరు ఇది కావాలి, స్కాన్ అనే దీని ఫోల్డర్లో సైన్ కావాలి నాకు ఫైల్కి. సో ఓపెన్ చేస్తాను. సో దాని యొక్క డెస్టినేషన్ అడ్రస్ కూడా వచ్చేసింది. ఇదిగోండి, ఈ సైన్డ్ అని చెప్పేసి ఇన్ బ్రాకెట్లో వచ్చేసి సేవ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ సర్టిఫికేట్, మనకి ఏ సర్టిఫికేట్ కావాలో ఆ సర్టిఫికేట్ మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను పిన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ నో సర్టిఫికేట్, ఎందుకంటే నేను టోకెన్ పెట్టలేదు. టోకెన్ పెట్టినట్లయితే ఇక్కడ పేరు వచ్చేస్తుందండి. ఓకే చేయండి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేద్దాం ప్రజెంట్ అయితే. ఓకే చేయండి. సింపుల్. ఇదే సెట్టింగ్ చేసిన తర్వాత అప్లై డిజిటల్ సిగ్నేచర్. ఒకవేళ కానీ దీంట్లో నాది టోకెన్ పెట్టినట్టయితే సో సిగ్నేచర్ అనేది ఇక్కడ డాక్యుమెంట్కి అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, డిఎస్సి టోకెన్ మీ కంప్యూటర్లో ఎలాగ ఇన్స్టాల్ చేయాలో నేర్చుకున్నారు కదా. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.